వయసు వారికైనా ఉన్న డౌట్ ఏమైనా ఉందంటే వాట్ టు ఈట్ అండ్ హౌ మచ్ టు ఈట్. అసలు ఏం తినాలి, ఎంత తినాలి, అసలు ఏం తింటే మన ఆరోగ్యం బాగుంటుంది, పసిపిల్లల వలె తినడానికి గల ఉపయోగాలేంటి, ఇలా ఈ ప్రశ్నలన్నిటినీ నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అమెరికన్ డాక్టర్ జాన్ పోత్లిల్. జాన్ పోత్లిల్ 4 దశాబ్దాలుగా వైద్య వృత్తిని నడిపిస్తూ ఈ మధ్యే వైద్య వృత్తిని విరమించుకున్నారు. వైద్య వృత్తిని విరమించుకున్న తర్వాత కూడా ప్రజలకు దీర్ఘకాలిక రోగాలపై అవగాహన కలిగిస్తున్నారు. అలాగే ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. జాన్ పోత్లిల్ గారు వైద్యానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు మరి ఇంకెన్నో వ్యాసాలు కూడా రాశారు. అలాగే వాటన్నిటికీ కూడా అమెరికాలో మరి ఇంకెన్నో అవార్డులు కూడా అందుకున్నారు. జాన్ పోత్లిల్ గారు ప్రస్తుతం అమెరికాలోని పోర్ట్లాండ్లో నివసిస్తున్నారు. ఈ అంశం గురించి జాన్ పోత్లిల్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ ఇంటర్వ్యూని తెలుగులో అనువదించడానికి డిసి హనుమంతరావు గారు కూడా ఉన్నారు. హలో సార్. హలో డాక్టర్. First of all, I thank Dr. Hanumantarao for making this possible and translating my words into Telugu. I thank the TV station and above all, I thank the audience for their interest. My first question for you, doctor. Doctor, you advise people eat like a toddlers. Can you explain what meant by that statement? I believe that toddlers eat the way nature wanted us to eat. If you observe, you will see 3 things. They eat when they are hungry. They eat what they enjoy. And when the enjoyment is not there or it decreases, they stop eating. And they grow normally both in body and in mind. They decide when to eat, what to eat, how much to eat. Adults, on the other hand, eat for a reason or no reason. They eat to please the host. They eat when they are bored or under stress. And when it is a buffet or the food is free, they eat in excess. So if we can change that and go back to the way nature intended us, we can control many of the lifestyle diseases. మీరు డాక్టర్ గారిని క్వశ్చన్ అడిగారు. అదేంటంటే టాడ్లర్స్ అంటే తప్పటడుగులు వేసేటటువంటి పసిపిల్లలు, వాళ్ళు వాళ్ళలాగా పెద్దవాళ్ళు తినాలి అని మీరు సలహా ఇచ్చారు. మరి దాన్ని కొంచెం వివరిస్తారని క్వశ్చన్ అడిగాం మనం. దానికి డాక్టర్ గారు మీరు అడిగారు, దానికి డాక్టర్ గారు ఏం సమాధానం చెప్పారంటే, ఈ తప్పటడుగులు వేసే పసిపిల్లలు అంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అన్నటువంటి ఈ పసిపిల్లలు ఆకలేసినప్పుడు మాత్రమే తింటారు. వాళ్ళు ఆకలి తగ్గిన తర్వాత, అంటే ఆకలి ఎప్పుడు తగ్గుతుందంటే తినడంలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్, ఆస్వాదన తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆకలి తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు తినడం మానేస్తారు. ఎంత బలవంతం పెట్టినా తల్లిదండ్రులు వాళ్ళు తినరు. మరి పెద్దవాళ్ళు అయితే ఆ విధంగా చేయరు. వాళ్ళు కారణం ఉన్నా తింటారు, కారణం లేకపోయినా కూడా తింటారు. రకరకాల కారణాలతో తింటారనమాట. అంటే సపోజు ఒక హోస్ట్ అంటే అతిథేయుడు అంటాం, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి, బంధువు కావచ్చు, మిత్రుడు కావచ్చు. అతను ఆహారాన్ని ఆఫర్ చేసినప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని కానీ ఆమెని కానీ ఆ హోస్ట్ని సంతోషపెట్టడం కోసం వాళ్ళు తింటారు. అదేవిధంగా ఇంకా ఎప్పుడు తింటారంటే వాళ్ళు స్ట్రెస్, ఒత్తిడికి లోనైనప్పుడు ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కూడా వాళ్ళు తింటారు. అంతేకాకుండా ఒక రెస్టారెంట్, భోజనశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని భోజనశాలలో ఎంత కావస్తే అంత మనం వడ్డించుకుని తినొచ్చు. అలాంటి దాన్ని బఫే అని కూడా అంటాం మనం. అలాంటప్పుడు అదేవిధంగా ఒక వేడుక, ముఖ్యంగా వివాహ వేడుకకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎంత కావస్తే అంత వడ్డించుకుని మనం తినొచ్చు. అంచేత అలా తినే అవకాశం వచ్చినప్పుడు, అదేవిధంగా ఒక్కసారి ఆహారం
ఫ్రీగా దొరుకుతుంది. అంతే, డబ్బులు ఖర్చు పెట్టకుండా. ఇలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, లేతే మనం కూడా ఉన్నాం అందులోనే, అవసరమైన దానికంటే 2 రెట్లు, 3 రెట్లు కూడా తినడానికి ఆస్కారం ఉంది. ఇలా తినడం రకరకాల రోగాలకి దారితీస్తుంది. ప్రకృతి మనకి ఒక రకమైనటువంటి ఆహార విధానాన్ని ఇచ్చింది, చెప్పింది. నువ్వు ఆకలేసినప్పుడు మాత్రమే తిను. నీ నువ్వు తినే దాంట్లో ఆస్వాదన తగ్గినప్పుడు నువ్వు మానేయని చెప్పింది. దాన్ని పెడచెవిని పెట్టి మనం ఇలాగా విపరీతంగా అన్నం తినేసి అనేక రోగాలు కొని తెచ్చుకుంటున్నామని డాక్టర్ గారు చెప్పారు. Thank you, doctor. My second question for you, doctor. How do babies and toddlers know how much to eat and when to eat? That's a very good question. If you observe breastfed babies, they initiate feeding when they are in need of nutrients. They decide how long to nurse. If you look at baby animals, they also decide on their own when to eat, what to eat, and decide when to stop. This means nature has given us a mechanism by which we can get nutrients we need for healthy living. And it is based on the taste buds and smell receptors. When you introduce food into the mouth, the baby's brain and our brain similarly knows what nutrients are coming in, how much are needed, and when to reduce the intensity of enjoyment when a sufficient amount has passed through the mouth. That is when you should stop eating to prevent overeating. మీరు డాక్టర్ గారిని క్వశ్చన్ అడిగారు. ఈ బేబీస్ అంటే మనం ఉయ్యాల్లో ఉండే పసిపిల్లలు, అలాగే టాడ్లర్స్, తప్పటడుగులు వేసేటటువంటి చిన్నపిల్లలు, వాళ్ళు ఎంత తినాలో వాళ్ళకి తెలుసని మీరు చెప్పారు. అది ఎలా తెలుసు వాళ్ళకి కొంచెం మీరు వివరించి చెప్పండి అని మీరు అడిగారు కదా. దానికి డాక్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ తల్లి ఒళ్ళో ఉన్నటువంటి పసిపిల్లలు, అలాగే ఈ తప్పటడుగులు వేసే పసిపిల్లలు, వీళ్ళు ఇద్దరు కూడా ఇంతకు ముందే కూడా చెప్పుకున్నాం, వాళ్ళు ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటారు. ఆకలి తగ్గిన తర్వాత వాళ్ళు తినరు. పసిపిల్ల పాలు అలాగే తాగుతుంది, అలాగే పసిపిల్లవాడు అన్నం అలాగే తింటాడు. అయితే దీనికి కారణం ఏంటంటే, ప్రకృతి మనిషి మెదడుకి, అది చిన్నపిల్లవాడవచ్చు, పెద్దవాళ్ళవచ్చు, వాళ్ళకి నోట్లో ఒక రకమైనటువంటి టేస్ట్ బడ్స్ అంటే రుచిని గ్రహించే నాడులు, అలాగే వాసన గ్రహించే నాడులు ముక్కులో ఉంటాయి. వీటి సహాయంతో మెదడు మన నోట్లోంచి శరీరంలోకి ఎలాంటి పోషకం ప్రవేశిస్తుంది అనేది తెలుసుకుంటుంది. అంచేత ఆ పోషకం మనకి కొంతవరకే అవసరం అవుతుంది శరీర పోషణకి. అంచేత ఆ పోషకం చాలు అని మెదడు తెలుసుకున్న తర్వాత ఆకలిని ఆటోమేటిక్గా తగ్గించేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే తినడం అనేది ఆపేయాలి. మరి అలా చేస్తే మనిషి ఏ రకమైనటువంటి అనారోగ్యానికి అతను లోనవడు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని జీవితంతో అనుభవిస్తాడు అని చెప్తారు డాక్టర్ గారు. Thank you, doctor. My third question for you, doctor. Doctor, you said toddlers and even earlier people know what to eat and how much to eat. Can you give any evidence for this? Yes. Dr. Clara Davis did a study between the two world wars, first and two, taking 15 toddlers and putting them in a medical ward
and giving them food on a tray, about 30, 34 different varieties of food, some cooked, some non-cooked. All the children at the entrance to the study were undernourished, and one child had a bone deformity called rickets because of severe vitamin D deficiency. She put a container containing cod liver oil, a rich source of vitamin D, on the tray, the food tray, in a separate container. The child voluntarily tasted the cod liver oil, drank it every day until the bones started healing by radiological examination. Then the child never touched it. This shows the brain of the child had the program that told the brain what nutrient was missing, what is the food source you can get it from, and more importantly, how much. We all had the same mechanism working when we were toddlers. That is what I want you to get back to. I describe this in my book, Eat, Chew, Live. మీరు మనం డాక్టర్ గారిని ఒక క్వశ్చన్ అడిగాం. అదేమిటంటే, మరి ఇలాగా చిన్నపిల్లలకి ఏం తినాలో ఎలా తెలుసు అని కొంచెం మీకు వివరించి చెప్పండి అని అడిగాం మనం. దానికి డాక్టర్ గారు సమాధానం ఇచ్చారు. అదేంటంటే, మొదటి 2 ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో డాక్టర్ క్లారా డేవిస్ అనే ఒక అమెరికాలో ఉన్నటువంటి వైద్యురాలు, ఆవిడ ఏం చేశారంటే ఒక వైద్య శిబిరం నిర్వహించారు. అందులో ఒక 15 మంది పసిపిల్లలు, అంటే 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లల్ని, ఒక 15 మంది అన్నమాట వాళ్ళని కొన్ని నెలల పాటు, అంటే ఇంచుమించు 3 నెలల పాటు ఆ వైద్య శిబిరంలో ఆమె ఉంచి వాళ్ళతో ఒక అధ్యయనం నిర్వహించారు ఆవిడ. దానిలో భాగంగా పెద్ద పెద్ద పళ్ళాలలో ఒక 30 నుంచి ఒక 35 రకరకాల వంటకాలు, కొన్నేమో పచ్చివి, కొన్నేమో వండినవి, పళ్ళాల్లో టేబుల్స్ మీద ఆ పిల్లల ముందు ఉంచడం జరిగింది. ఆ పిల్లలు వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుని ఆ 3 నెలల పాటు వాళ్ళు తిన్నారు. అయితే అందులో ఒక పిల్లవాడికి రికెట్స్ అనేటటువంటి ఒక వ్యాధి ఉంది. అంటే ఇది ఎముకలు బలహీనంగా ఉన్న వ్యాధి అన్నమాట ఇది. అయితే క్లారా డేవిస్ ఎక్స్రేలో ఆ విషయం తెలిసింది ఆమెకి. అప్పుడు క్లారా డేవిస్ అనే ఈ వైద్యురాలు ఏం చేశారంటే, కాడ్ లివర్ ఆయిల్ అంటే ఒక రకమైన చేపతోటి దాని యొక్క కాలేయంతో తయారు చేసేటటువంటి ఒక నూనె అన్నమాట ఇది. అది అదే పళ్ళెంలో ఒక చిన్న పాత్రలో ఆ కాడ్ లివర్ ఆయిల్ని ఆమె ఉంచింది. ఈ రికెట్స్, ఈ ఎముకల వ్యాధి కలిగినటువంటి, ఎముకల దౌర్బల్యం అన్నమాట, ఎముకలు బాగా వీక్గా ఉంటాయి, ఆ కుర్రవాడు స్వచ్ఛందంగా, ఈమె డాక్టర్ గారు ఏం చెప్పలేదు ఆ ఆయిల్ తీసుకోమని, అతను దాన్ని ప్రతిరోజు కూడా ఆ ఆయిల్ని తాగాడు. ఎందుకంటే ఆయిల్లో ఈ రికెట్స్ వ్యాధి డాక్టర్ గారు చెప్పారు వైటమిన్ డి లోపం వల్ల వస్తుంది. అయితే ఈ కాడ్ లివర్ ఆయిల్లో వైటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది. ఆ అబ్బాయి కొంతకాలం తాగిన తర్వాత మళ్ళీ వైద్య పరీక్ష నిర్వహించినప్పుడు ఆ ఎక్స్రేలో తేలింది ఏంటంటే ఆ పిల్లవాడికి ఆ రోగం నయమైందని. తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్, ఈ ప్రయోగం అయిన తర్వాత ఒక పీడియాట్రిషియన్, అంటే ఒక చిన్న పిల్లల వైద్య నిపుణుడు వచ్చి ఆ పిల్లల్ని పరీక్షిస్తే ఆ పిల్లలందరూ కూడా
శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిసింది. అంచేత దీని సారాంశం ఏంటంటే, మనకి ఎలాంటి పోషకాలు అవసరం అనేది మనకి మెదడు చెప్తుందనమాట. దాన్ని మనం అనుసరించాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు అదుపు ఆజ్ఞ లేకుండా తింటే అనేక రోగాలకి మనం గురవుతామని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. మై ఫైనల్ క్వశ్చన్ ఫర్ యూ డాక్టర్. ఆర్ యూ విల్లింగ్ టు గివ్ ఎనీ ఫైనల్ థాట్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్? Yes, the experiment by Dr. Davis shows that if you provide toddlers a variety of foods and allow the baby to choose and eat as much as he or she wants, the babies have the faculty, the toddlers have the faculty to decide what to eat, when to eat, and by how much. In short, eat what you enjoy, but above all, enjoy what you eat. మీరు ఇంకా ఏమన్నా ఈ విషయం గురించి, అంటే తిను నములు ఆరోగ్యకరంగా జీవించు అనే విషయం గురించి ఇంకా మీరు ఫైనల్ థాట్స్ ఇంకా ఎక్కువగా ఏమైనా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా, మాకు చెప్తారా అని మీరు డాక్టర్ గారిని అడిగారు. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ టాడ్లర్స్ అంటే ఈ పసిపిల్లలకి ప్రకృతి ఇచ్చిందనమాట వరం. అయితే పసిపిల్లలకి ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఆ శక్తిని ఇచ్చింది మెదడుకని డాక్టర్ గారు చెప్పారు ఇందాకనే. అంచేత ఆ పసిపిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు దేన్నైతే ఎంజాయ్ చేస్తారో దాన్ని మాత్రమే తింటారు వాళ్ళు. అంచేత మనం కూడా ఏం చేయాలంటే, దేన్నైతే మనం ఆస్వాదిస్తామో దాన్నే తినాలి, మరియు దేన్నైతే తింటామో దాన్నే ఎంజాయ్ చేయాలి. తర్వాత ఇంకా చెప్పారు కదా డాక్టర్ గారు, చాలా ఒక క్రమపద్ధతిలో తినాలి, మితంగా తినాలి అని డాక్టర్ గారు చెప్పారు. అలా చేయడం వల్ల ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందుతామని చెప్తున్నారు డాక్టర్ గారు. Thank you for spending your valuable time, sir. It was great to hear more about the topic what to eat and how much to eat. Thank you, sir. Thank you, doctor. I thank Dr. Hanumant Rao for this interview, and I hope you will watch it and follow to lead a healthy life. Thank you so much.